గైస్ అందరికి ఇవాళ మనం మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్ 3లో ఉన్నాం అనమాట. ఎపిసోడ్ 3 చూసుంటే సారీ గైస్ ఎపిసోడ్ 4లో ఉన్నాము. మీరు ఎపిసోడ్ 3 చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. మనం బాబాతో మల్టీప్లేయర్ ఆడాము గైస్. అది వేరే వరల్డ్. మనం ఆ వరల్డ్ డిలీట్ చేసేసాను. మనం క్రియేట్ చేసుకున్న వరల్డ్ ఇదనమాట. అది వేరే వరల్డ్, అది ఇంకెవరిదో. అండ్ గైస్ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నా స్కిన్ అయితే అప్డేట్ చేసుకున్నాను అనమాట. ఇది నేను వాడే నార్మల్ స్కిన్. ఇంకా 2 స్కిన్లు ఉన్నాయి క్లాసిక్. ఏవి ఓకే ఇదిగోండి గైస్, డ్రీమ్ స్కిన్ అనమాట. డ్రీమ్ నా ఫేవరెట్ యూట్యూబర్, అందుకే డ్రీమ్ స్కిన్. ఈ స్కిన్ నాకు నచ్చిందని పెట్టుకున్నాను గైస్. ఏదో బాగుంది స్కిన్. ఇది కూడా ఉందన్నమాట. మనం డ్రీమ్ స్కిన్ పెట్టుకుని అయితే ఆడదాం గైస్. నేను డ్రీమ్ మాట నిలబెడతాను. ఓకే గైస్, మనం సర్వైవల్ వరల్డ్ అయితే ఆడుతున్నాం. చూద్దాం గైస్. తర్వాత మనం హార్డ్ కోర్ అయితే క్రియేట్ చేసుకుని ఆడదాం అనమాట. గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 8 సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఫాస్ట్గా సబ్స్క్రైబర్ చేస్తే నేను ఎక్కువ వీడియోస్ పెట్టడానికి కూడా అవుతుంది అనమాట. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటి లోడ్ అవడానికి ఇంతసేపు తీసుకుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా మనకి వీలైతే అప్పుడు చూద్దాం. మన దగ్గర ఇంకో ట్రిక్ ఉందన్నమాట. ఇప్పుడు ఎలా మాట్లాడుకోవాలి మైండ్ క్రాఫ్ట్లో అని, ఆ ట్రిక్ ఎలా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఇది ఆడదాం. తొందరగా వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట ఇప్పటి నుంచి. ఏం వీడియోస్ ఇంకా లేట్ అవ్వవు. ఒకవేళ లేట్ అయినా అదేం చేయలేం గైస్. ఏదైనా సరే కానీ లేట్ అవ్వకుండా చూసుకుంటాం. ఓకే ఇంకా లోడ్ అవ్వలేదండి గైస్. మళ్ళీ ఇక్కడే స్పాన్ అయ్యా. మళ్ళీ విలేజ్ దగ్గరే స్పాన్ అవుతున్నాం. ఏం చేసినా సరే గైస్ మనం విలేజ్ దగ్గరే స్పాన్ అవుతున్నాం అనమాట. ఇంకో ఛాన్సే లేదన్నట్టు. ఓకే గైస్, ఇప్పుడు మనం ఇక్కడ అయితే పడుకుందాం. తర్వాత ఇంకెక్కడికైనా వెళ్దాం. అంటే కదా అప్పుడు మనం అక్కడ బెడ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఆ బెడ్ తీసేసుకున్నాం కదా, అందుకే ఏమో అలా అవుతుంది. అయితే ఇంకా తెలీదు. మనం అయితే వెళ్దాం ఇప్పుడు. విలేజ్కి కాదు గైస్, ఇంకెక్కడికైనా వేరే దగ్గరికి. గైస్ మనం వెళ్ళిన విలేజ్ ఇటు అనమాట. సో మనం ఇటు వెళ్దాం. విలేజ్లో ఇంకేం లూట్ లేదు. ఓకే ఒక్కసారి చిన్న సెట్టింగ్ అయితే. ఓకే గైస్, అయితే అక్కడికి వెళ్దాం. ఏం లేదు గైస్, చిన్న సెట్టింగ్ అయితే మార్చా అంతే. అండ్ జంప్ బటన్ ఇక్కడ, స్నేక్ బటన్ అక్కడ ఉన్నాయి. ఎందుకు జంప్ ఇంకా వర్క్ అవ్వట్లేదు అనుకోకండి గైస్. నేను జంప్ పట్టుకొని స్నేక్ అయితే కొడుతున్నాను. జావాలో ఉన్నట్టు ఉంటేనే బాగుంటుంది అబ్బా. అప్పుడేమో భలే ఉంటుంది. జావాలోనైతే మనం స్ప్రింట్ క్రాచింగ్ చేయొచ్చు అనమాట. అండ్ క్రాలింగ్ ఏదో అంటారు. పట్టుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంది అబ్బా. అయితే ఇంకోసారి హలో గైస్ అందరికి మళ్ళీ హలో చెప్తున్నానంటే, అక్కడ సెట్టింగ్స్ అయితే మార్చుకున్నాను అనమాట. మీరు ఏం చేయక్కర్లేదు గైస్. కస్టమైజ్ కంట్రోల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే డిజర్ట్ కస్టమైజ్ కంట్రోల్ ఇంకా ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో అలా అయితే పెట్టుకోవాలి. నాకైతే ఇది కన్వీనియంట్గా ఉంది కాబట్టి నేను ఇది పెట్టుకుంటున్నాను. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే టర్టిల్
ఓకే ఓకే మనం అలా నడుస్తూ వేరే విలేజ్ వచ్చేసాం అనమాట. విలేజ్ పక్కనే విలేజ్. సో అసలు ఆ విలేజా కాదా అన్నీ నాకు అదే డౌట్ కొడుతుంది. ఆ విలేజేనా ఏమో అని. ఆ విలేజ్కి అయితే 2 బ్లాక్ స్మిత్స్ ఉంటాయి అన్నమాట. చూద్దాం. బెల్ కూడా లేదు. సూపర్ గా ఇది ఆ విలేజ్ అయితే కాదు. ఈ బ్యారెల్ ఏమి ఉండవు తెలుసు అనమాట. ఈ బ్యారెల్ ఏమి ఉండవు అనుకున్నాను. ఇది ఆ విలేజే కాదనమాట. మొత్తానికి మనకి ఇంకో విలేజ్ అయితే దొరికింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలి, లేదంటే సచ్చాము. విలేజ్ ఎలాగో లూట్ లేదు, ఇంకెక్కడికైనా వెళ్ళాలని. ఈ వీడియోలో మీకు ఎక్కువ కట్స్ కనబడచ్చు, ఎందుకంటే కొంచెం అలా అనమాట. మళ్ళీ వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందేమో అని ఇక్కడ మళ్ళీ ఒకసారి కట్ చేస్తాను గైస్. మనం విలేజ్లోకి అయితే వచ్చాము. ఇప్పుడైతే మనం వెళ్ళాము. ఇది ఆ విలేజ్ కాదనమాట. ఓకే, ఇక్కడ కోడి గుడ్డు పెట్టింది. కొడతా కొడితే వచ్చేస్తా చూద్దాం. స్టింగ్ అయితే వచ్చింది. బౌ అయితే చేసుకోవచ్చు అనమాట మనం. ఇది ఎప్పుడు ఎంతకెందుకున్నారా బాబు. ఇంకొక స్పైడర్ ఒక్కటి. ఒకే ఒక్క స్పైడర్ దొరికినా చాలు. ఒక్కటి దొరికిన స్పైడర్ నాకు బాగు చేసుకుంటా. ఫిషర్ స్ట్రింగ్ ఇస్తాను. ఓకే, లిబ్రేరియన్ దగ్గర లైబ్రరీ అంటే ఏం లేదు. యూజ్ అవుతుంది. ఫుడ్ లేదా? ఫుడ్ ఉన్నా బాగున్నా. Not even come close, baby. Technoblade never dies. టెక్నోబ్లేడ్ కూడా నా ఫేవరెట్ యూట్యూబర్ గైస్. వాటికి కూడా చూడాలి. బెల్ వాటర్లో తోసేస్తాను. స్పాన్ పాయింట్ పెట్టుకుంటే బెటర్.
Minus 2 5 this is వాడుతాను. ఇన్ని వాటర్లో తోసేద్దాం అనుకోండి, నేను వాటర్లో బుక్ అయిపోయేలాగా ఉన్నాను రా బాబు. పదరా రే, పద పద పద. 3 బ్లాక్స్ కూడా లేవు నా ఇన్వెంటరీలోనే. వచ్చేస్తున్నాడు అయ్యో. ఒక ఐడియా, నేను వాటర్లో తీసుకెళ్ళిపోతా. ఓకే, వస్తున్నాడా దారా వాటర్లోకి. ఉంటారు వాటర్ సూపర్. వాటర్ ఉంటుంది వేడి. ఓకే అంతే. నాకే ఐరన్ ఇవ్వకుండా వెళ్ళిపోతాడా? మాత్రం భయం ఉండాలి. 5 ఐరన్ ఇదొకే అంటే 4 ఐరనే ఇచ్చాడు. ఓహో ఓకే గైస్, మన దగ్గర 2 స్ట్రింగ్స్ అయితే ఉన్నాయి. క్రాఫ్టింగ్ టేబుల్ ఓకే దొరికింది. నార్మల్ ఉన్నాయి కదా నాకు ఉంది మొత్తం. అయ్యా 3 స్ట్రింగ్స్ కావాలి కదా బౌకి. మర్చిపోయా 3 స్ట్రింగ్స్ కావాలి బౌకి. అయ్యో అనవసరంగా ఈ బ్లాక్ కూడా కొట్టాను. అవుట్ ఆఫ్ ఫుడ్. ఒక్క స్పైడర్ అయినా దొరికినా బాగున్నాయ్యా. అట్లీస్ట్ ఒక్కటి కూడా లేదు. అయినా మనం డ్రీమ్, మన క్యాప్స్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు తినడానికి. గోల్డెన్ బ్రెడ్లు వస్తాయి. ఎక్స్ట్రా నాసెస్ అవాయిడ్ చేయండి, నాకు దగ్గు వస్తుంది. ఓకే గైస్, క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వేసేద్దాం. ఓకే 90 వస్తాయి. ఏంటి వచ్చాయి? సరిపోయింది గైస్, 90 అయితే వచ్చాయి. అయ్యో క్రాఫ్టింగ్ టేబుల్ బ్రేక్ చేస్తానే, సరే చూసుకోలేదు. బ్రెడ్లు కావాలి. బ్రెడ్ 30 ఇస్తాయి. సూపర్. అయితే ఇంకేమి
బండిల్ కూడా చేసుకోవాలబ్బా. బండిల్ లేదు మన దగ్గర, కానీ దానికి లెదర్ కావాలి. లెదర్ కావాలంటే లామా కావాలి. లామా కావాలంటే వ్యాండరింగ్ ట్రేడర్ కావాలి. ఆడెక్కడ దొరుకుతాడో ఆడికే తెలియదు. అయ్యో, అసలు ఈ విలేజ్ కూడా వదిలిపోతున్నాం. ఎందుకు బ్రో అని అడిగితే నచ్చలేదు, వదిలిపోతున్నాం. ఇంకేమైనా వస్తాండి. ఓకే, మనం పెద్ద ట్రావెల్ చేద్దాం. ఇండియా వరల్డ్ కప్ అయినప్పుడు కాదంతా ట్రావెల్ చేసుకుంటారు. ఏంటది ఏదో కనబడ్డదబ్బా. I saw. ఏదో ఉంది మనకు తెలియాలి. ఓకే, షిప్రెక్ అనుకుంటా. ఎస్కేస్ మనకి షిప్రెక్ అయితే దొరికింది. ఓకే, ఇంకా సూపర్ షిప్రెక్. ఎస్ గైస్, షిప్రెక్. ఓకే, జస్ట్ పొటాటోలు తప్ప ఏం లేవా దీనికోసం? మాన్యుమెంట్ ఏమనుకున్నానులే. ఓకే, వచ్చిన ఆల్మోస్ట్ తెచ్చాను. ఒక్కటంటే ఒక్క హార్ట్ అంతే. వాళ్ళకి ఏదో ఒకలా సర్వైవ్ అవ్వాలి, బోట్ ఎక్కేయాలి. ఓకే గైస్, ఇవాళకి మాత్రం ఏదో ఒకలా సర్వైవ్ అవ్వలేదంటే కష్టం. ఇంకా అప్పుడు చూసుకోవాలి. ఇంకా ఓకే, రీజనరేషన్ అవుతున్నాయి. ఫాస్ట్గా అవ్వండిరా బాబు. ఊడ్రాడు. ఓకే, గ్రౌండ్ కొడతాడు కొట్టనివ్వండి, తప్పులేదు. ఇటు నుంచి ఓకే. యా, వచ్చాం. కోఆర్డినేట్స్ కూడా గుర్తు పెట్టుకోలేదయ్యా బాబా. వచ్చాను. ఏమని అడిగితే ఈ వీడియో ప్రూఫ్. మళ్ళీ ఆ షిప్ రేక్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా చాలా పెద్ద పని ఉందన్నమాట. ఇక్కడ కట్ చేసేస్తాను నేను. మళ్ళీ అక్కడికి వెళ్ళాక షూట్ ఇక్కడ నుంచి వీడియో ఎండ్ చేసేస్తాను అనమాట.
మళ్ళీ షిప్ ట్రక్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకా చాలా పెద్ద పని ఉంది. బై.